ఇది గణపతి బైక్లా ఉంది. స్కూల్ టైం అవుతుంటే ఇక్కడెక్కడున్నాడు వీడు? గణపతి, గణపతి, గణపతి. ఒరే గణపతి. సార్ మీరా? ఆ స్వీట్ వాయిస్ ఇంకెవరిదో అనుకున్నాను. స్కూల్ టైం అవుతుంటే ఇక్కడున్నావేంట్రా? వచ్చేస్తాను సార్, ఒక 5 minutesలో స్టార్ట్ అవుతాను. ఒక ముఖ్యమైన పర్సన్ కలవడానికి ఆగాను. ఎవర్రా అంత ముఖ్యమైన పర్సన్? సీఎమ్మా పిఎమ్మా? వాళ్ళు నన్ను ఎందుకు కలుస్తారు సార్? తెలిసిన వాళ్ళు అంతే. మాస్టరు, రే తప్పుకోరా. సారీ అండి, కొంచెం లేట్ అయింది. మాస్టరా? మాస్టర్ ఏంట్రా? ఒక ప్యూన్ గాడిని ప్రేమగా మాస్టర్ అని పిలవడం ఏంట్రా? సార్ 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 ప్లీజ్ సార్, మనం తర్వాత మాట్లాడుకుందాం సార్. సార్ మీ బైక్ ఏమైంది? పెట్రోల్ అయిపోయిందిరా. అయ్యో, నా బైక్ తీసుకెళ్ళండి సార్. మీ బండి కీస్ ఇవ్వండి, నేను తీసుకొస్తాను. ఓకే సార్, ఓకే. హాయ్ విద్య. రే గణపతి, ఇలా రా. ఒక 2 minutes విద్య, అతను పంపించేసి వస్తాను. పర్వాలేదు, మీరు మాట్లాడరండి. సార్ ఎవర్రా అమ్మాయి? మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం సార్. సార్ ఏమైంది సార్? ఏంట్రా ఎంత షాక్ ఇచ్చావు? షాక్ ఏంటి సార్? రే, నీ రేంజ్కి సినిమా హీరోయిన్ లాంటి అమ్మాయా? తను ఎవరెస్ట్ అయితే నువ్వు ఫారెస్ట్ రా. అది సర్లే గాని, ఇంతకీ లవ్వా అరేంజా? తొలి పరిచయమే ప్రేమగా మారి పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి పెట్లు ఎక్కేస్తున్నాం సార్. ఒరే గణపతి, నన్ను ఒకసారి గీచ్చరా. దేనికి సార్? నాకు ఈ మధ్య పగటిపూటే పాడుకల్లో వస్తున్నాయేమో అని డౌట్గా ఉందిరా. గీచ్చు. అంటే నిజమే ఇది, కానీ నమ్మలేకపోతున్నాను రా. సార్ ఈరోజు ఫస్ట్ క్లాస్ మీదే అనుకుంటా. క్లాస్కి టైం అవుతుంది, వెళ్ళండి సార్. నువ్వు ఇంత షాక్ ఇచ్చాక పిల్లలకి పాఠాలు చెప్పలేనురా. ముందు నీ విషయం తేల్చాలి. ఆ అమ్మాయితో మాట్లాడాలి. అమ్మాయితోనా? సార్ 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 ఏంటి? ఏ అమ్మాయి, నీ పేరేంటి? శ్రీవిద్య. మీ నాన్నగారి పేరు? ఆదినారాయణ గారు. ఫైనాన్షియర్ ఆదినారాయణ? అవును సార్. మా నాన్నగారు మీకు తెలుసా? సార్ ఏమైంది సార్? ఏంట్రా ఈ షాకులు? నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యావా? అయినా అంత పెద్దింటి అమ్మాయిని ఎలా పడేసావురా? ఆ పిల్లకు నువ్వు తప్ప ఇంకెవరు నచ్చలేదా? పాపరా అమ్మాయి, ప్రేమ గుడ్డిదంటే ఏమో అనుకున్నాను. సార్ టైం అవుతుంది. నా సంగతి సరే, గంట ఎవడు కొడతాడు? రెండు నిమిషాలు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. మీరు వెళ్ళండి సార్. సరే, పెట్రోలు ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని తీసుకురా. అలాగే సార్. త్వరగా రా. వెళ్ళండి సార్.
విద్యా గారు కూర్చోండి. ఆయన ఎవరు? ఆ, ఆయన మా స్కూల్లో సీనియర్ టీచర్. మీరు గంట కొట్టడం ఏంటి? వినేశారా? అరిచాడుగా, వినపడదా? ఆయన అంతేలే విద్య, అదో టైపు. అప్పుడప్పుడు స్క్రూ లూజ్ అవుతూ ఉంటుంది. నిజమా? మరి పిల్లలకి పాఠాలు ఎలా చెప్తాడు? అర్థం కాకపోతే వేరే టీచర్స్ ఉన్నారులే. అవునా? సరే. అవును, ఎందుకు ఇంత పొద్దునే కలవాలన్నారు? చాలా థ్యాంక్స్ విద్య. సమయానికి మా అమ్మని హాస్పిటల్లో చేర్పించి మీ గాజులు ఇచ్చి ప్రాణాలు కాపాడారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అందుకే ఆలస్యం చేయకుండా మీ గాజులు తిరిగిద్దామనే వచ్చాను. ఆదినారాయణ గారు చిన్న కూతుర్ని కోటీశ్వర్ల ఇంటికిచ్చి పెద్ద కూతుర్ని కటిక పేదవాళ్లకిచ్చారని చెప్పేసి చెవులు కొరుక్కుంటారు కదా. ఎల్లుండి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చేటప్పుడు చేతులకి గాజులు, మెళ్ళోకి ఒక చైనైనా తెమ్మని చెప్పు. నలుగురిలో పరువు పోకుండా ఉంటుంది. వదినా, మీరు బంగారాన్ని చూశారు, వీళ్ళు బంగారం లాంటి మనసును చూస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు. ఈ గాజులు ఇప్పుడు నాకంత అవసరం ఏముంది? ఆంటీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మీ దగ్గర డబ్బులు సర్దుబాటు అయ్యాకే ఇవ్వండి, పర్వాలేదు. మీకు పర్లేదండి. మా అమ్మ చంపేస్తుంది. ప్రాణం పోయినా ఆడపిల్ల సొమ్ము తీసుకోకూడదు. కుదిరితే మన రెండో చేతికి తెలియకుండా సాయం చేయాలని చెప్తుంది. మీకు విషయం తెలుసా? అమ్మ రాత్రి తీసుకెళ్ళి ఇవ్వమంది. రాత్రిపూట ఎందుకులే అమ్మా, ఉదయాన్నే ఇస్తాను అని చెప్పాను. ఇంతకంటే మంచి కుటుంబం నాకెక్కడ దొరుకుతుంది నాన్న? మాస్టర్ వాళ్ళు డబ్బు కన్నా విలువల్ని ఎక్కువ నమ్ముకున్నారు. మీరు ఈ గాజులు వేసుకుంటే చూసి వెళ్తాను. అంత కష్టంగా ఎక్కించకండి, నేను ట్రై చేస్తాను.
సారీ విద్య, మీరు ఇబ్బంది పడుతుంటే తెలియకుండా మీ పర్మిషన్ అడగకుండా మీ హ్యాండ్ టచ్ చేశాను. ఎప్పటికైనా వేలు పట్టుకుని నడిపించాల్సింది మీరేగా. స్కూల్ టైం అయిందండి, బయలుదేరుతాను. అలాగేనండి. మాస్టర్ గారు, చెప్పండి. మీ బైక్ ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మీరెలా వెళ్తారు? వయసులో పెద్దతను కదా. పర్లేదు, పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ పోయించుకుని వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కలవచ్చు? స్కూల్ అయ్యాక ఇక్కడే. అలాగే వెళ్ళిస్తాను. ఏంటి పద్దు రమ్మన్నావు? ఈ నగలన్నీ ఏంటి, కొత్తవి తీసుకున్నావా? నా మొహానికంత అదృష్టం కూడానా? ఇవన్నీ మీ చెల్లివి. విద్యవైతే మన గదిలో ఎందుకు ఎగ్జిబిషన్ పెట్టావు? రేపు విద్యా నిధుల నిశ్చితార్థం కదా. కాదనలేదు కదా. మీరనరు, ఏది పట్టించుకోరు. శ్రీనిధిని చేసుకోబోయేవారు కోటీశ్వర్లు. వాళ్ళ డాబు నిన్న వీడియో కాల్ చేసి మరీ చూపించారు. డాబు అని ఎందుకు అనుకోవటం? కాబోయే కోడల మీద ప్రేమ అని అనుకోవచ్చు కదా. అలాగే అనుకుందాం, కానీ మాట వరుసకి ఇన్ని నగలు తీసుకొస్తారని చెప్పేసి విద్య కోడలిగా అడుగుపెట్టే ఇంట్లో వాళ్ల గురించి కూడా అనుకోలేం. ఎందుకంటే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లు వాళ్ళు. నిన్న హాస్పిటల్ ఖర్చులకి మీ చెల్లెలి గాజులు వాడుకున్న వాళ్ళు కనీసం విద్యకి ఒక నెక్లెస్ అయినా తీసుకొస్తారా అని నా అనుమానం. నాకు మరీ అత్యాశ చూడండి, నెక్లెస్ దాకా వెళ్ళాను, కనీసం చైన్ అయినా తీసుకొస్తారా అని. తేలేరు అని తెలుసు కూడా మనమే వెళ్ళి ఏరు కోరి మరీ చేసుకుంటున్నాం కదా, మర్చిపోయావా? మర్చిపోలేదు. మర్యాద పోకూడదని, పరువు పోకూడదని ఆలోచిస్తున్నాను. కాస్త అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. శ్రీనిధి అత్తగారు ఔరా అన్నంతగా కానుకలు తీసుకొచ్చి శ్రీవిద్య అత్తగారు అవ్వా అనుకునేంతలా పళ్ళు పూలతో సరిపెడితే మన విద్య మనసు చివుక్కుమందు తను కోరుకున్న జీవితమే కదా అని ఊరుకుంటామా? ఎంతైనా మన అమ్మాయి కదా, బాధపడుతుంటే అలా ఎలా చూస్తూ ఊరుకుంటామండి? ఇప్పుడేం చేద్దాం ఉంటావు మరి? అలా అడిగారు, బావుంది. ఈ నగలన్నీ తీసుకెళ్లి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇచ్చి రేపు వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్దాం. ఏం మాట్లాడుతున్నావు పొద్దు? ఎందుకండి అంత షాక్ అయ్యారు? మనం ఇలా చేయడమే కరెక్ట్. రేపొచ్చే చుట్టాల ముందు, బయట జనాల ముందు మన విద్య పరువు పోకుండా ఉండాలి అంటే మనం ఇలా చేయడమే కరెక్ట్. ఇలాంటి సంబంధం చేసుకుంటుందని మన అమ్మాయి మీద మనకి కోపం ఉండొచ్చు, అంత మాత్రాన ఇలా ఆలోచిస్తే ఎలా? నువ్వంటుంది కూడా నిజమే, నువ్వు చెప్తుంది కూడా విద్య మంచి కోసమేనని అర్థమవుతుంది. కానీ మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నాన్నని అడిగితే మంచిదేమో. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఇప్పటికే మనసు చంపుకొని విద్య కోసం ఒప్పుకున్న మావయ్య ఇలా చేద్దామంటే అస్సలు ఒప్పుకోరు. అంతా మంచిగా కార్యం జరిగిన తర్వాత కావాలంటే నిదానంగా మావయ్య గారికి నేను చెప్తాను. సరే, అలాగే చేద్దాం మరి. ఇప్పుడు ఈ పద్మ పన్నే పద్మ వ్యూహంలో అందరూ ఇరుక్కుంటారు. ఎస్. తనకి కావలసినవన్నీ రాసావా? అక్క, నువ్వు చెప్పడం నేను రాయకపోవడమా? సరే, అవన్నీ ఎలా తీసుకొస్తావురా? నీ దగ్గర బండి కూడా లేదుగా. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అల్లుడిని తీసుకొచ్చామని చెప్తాలే అక్క, ఆడే దగ్గర నన్ను కట్టించుకొస్తాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయానక్కో. గణపతి గడికి మంచి సంబంధం కుదిరిందని ఏలిడిచిన మన చుట్టాలందరికీ కబురెట్టేకు. ఆడపిల్లోళ్ళు కంగారడిపోతారు,
మాట మందికి వచ్చేవాళ్ళనే తీసుకెళ్దాం, సరేనా? అలాగే లేరా. నమస్కారం అండి. నమస్కారం అండి. లోపలికి రండి. రండి. పద. రండి రండి. రండి కూర్చోండి. పర్వాలేదండి. మా ఇంటికి వచ్చి కూర్చోపోతే మా అక్క గుండెలో బాధ పెట్టేసుకుంటుందండి. కూర్చోండి. ఏంటమ్మా ఇవి నగల పెట్టెల్లా ఉన్నాయి? నగల పెట్టెల్లా కాదండి, నగలే. ఏంటలా చూస్తున్నారు? ఎందుకు ఇక్కడికి తెచ్చారా అని. ఏం లేదండి, ఇది మీకు మాకు పరువుకి సంబంధించిన విషయం. రేపు మా చిన్న చెల్లెలకి అబ్బాయి తరపు వాళ్ళు చాలా నగలు చేయించి తెస్తున్నారు. అలా అని మిమ్మల్ని అలాగే తెమ్మని కూడా అనలేం. ఎందుకంటే మీ పరిస్థితి మాకు తెలుసు. చిన్న చెల్లెలకి అత్తారింటి వాళ్ళు తెచ్చే పెట్టుపోతలు చూసి పెద్ద చెల్లెల మనసు బాధపడుతుందేమోనని ఆలోచించి ఈ నగలు తీసుకొచ్చాం. నగలు తెచ్చారా? నగల బాక్సులు తెచ్చారా? ఎందుకైనా మంచిది ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూపించండి. ఖాళీ బాక్సులు తీసుకొచ్చి రేపు నగలు మిస్ అయ్యాయి అంటే అప్పుడు మేమేం చేయాలి? మేమేమంత గతి లేని వాళ్ళం కాదు. 7 వారాల నగలు పెట్టుకునే వాళ్ళు లేక బీరువాలో మూలుగుతున్నాయి. మీరు ఖాళీ బాక్సులు కూడా కొనలేని వాళ్ళని తెలిసి కూడా ఎలా ఆశపడతాం చెప్పు? చూడండి చూడండి చూడండి. చూడండి చూడండి. ఇప్పుడు తీరిందా నీ అనుమానం? అనుమానం సంగతి పక్కన పెట్టండి. మాకంత గతి లేదని తెలిసినప్పుడు మీ ఆయన మీ మామ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మా అమ్మాయిని చేసుకోండి అని ఎందుకు బ్రతిమాలినట్టు? సుబ్బు, నువ్వు మాట్లాడకుండా ఉంటావా? ఉత్త పుణ్యానికి మాటలు అంటుంటే పడి పడి మీకు అలవాటైపోయి కోపం రావట్లేదేమో. నేనలా కాదు, ఒక మాట అంటే 10 మాటలు తిరిగి సమాధానం ఇస్తాను. గొప్ప ఉద్యోగం వలే గాని గమ్మునుండు. చూడండి, మేం మా విద్య గురించి ఆలోచించి వచ్చాం గాని మీతో అనవసరంగా గొడవలు పడ్డానికి కాదు. బంధువులంటే ఒకళ్ళ మర్యాదను ఒకళ్ళు కాపాడుకుంటూ పోవాలి, తీసుకుంటూ కాదు. మేము ఇలా తెచ్చివ్వటం మీకు చిన్నతనంగా అనిపిస్తే క్షమించండి, తీసుకెళ్ళిపోతాం. కానీ రేపొచ్చి నలుగురిలో మీ పరువే పోతుంది, గుర్తుపెట్టుకోండి. వయసులో చిన్నవాళ్ళైనా చాలా దూరం ఆలోచించారు. మీరు చెప్పేది నిజం కూడా. కానీ మాకు లేని అంతస్తు చూపించుకోవడం, గొప్పలు చెప్పుకోవడం మాకు రాదు, నచ్చదు కూడా. దయచేసి మీరు ఈ నగలు తీసుకువెళ్ళండి.